హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కరీంనగర్ నుండి మేడారం అయితే స్టార్ట్ అయ్యామండి. అందరు హాయ్ చెప్పరు, అది కనబడతారు. నేను పడతాను కదా. ఇక దిగామండి మేము. మార్నింగ్ అయితే 4:30కి మేడారం స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు 10 అయితే 7:30 అవుతుంది టైం అయితే. వెల్కమ్ టు ద తాళ్ళపల్లి రామా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. జంపన్న వాగుకైతే వెళ్తున్నాము. ఇప్పుడే రీచ్ అయ్యామండి. 4:30కి ఎక్కితే ఇప్పుడైతే రీచ్ అయ్యాము. 8 అవుతుంది. ఇప్పుడైతే జంపన్న వాగుకైతే వెళ్తున్నాం. ఇక జనాలు ఎలా ఉన్నారో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇక నడుస్తున్నాం జంపన్న వాగుకైతే. జంపన్న వాగుకైతే నడుస్తున్నామండి. ఇక చూడండి, ఇక్కడ ఎక్కువ శాతం కొయ్య దొరలు ఉంటారండి మేడారంలో. ఇక చూడండి, ఇదైతే ఎంట్రన్స్ అండి. జనాలు బాగున్నారండి. ఈరోజు సీఎం వస్తుండు, అందుకే అంతకుముందు జంపన్న వాగు నుండి ఆటోలలో వెళ్ళే వాళ్ళం. ఇప్పుడైతే ఆటోలు రేవు. ఈరోజు అయితే సీఎం వస్తుండు బందోబస్తుకు. జంపన్న వాగుకి అయితే వచ్చినాము. చాలా రష్ ఉన్నారండి. ఇక అందరూ బంగారం ఎత్తుకొని పోతురండి. జంపన్న వాగు ఇక్కడ జంపన్న వాగు దగ్గరనే స్నానాలు చేస్తారండి చేసేవాళ్ళు. జంపన్న వాగు దగ్గర స్నానం చేసి ఇక్కడైతే పిల్లలు లేని వాళ్ళైతే సంతానం కోసం మొక్కుకొని ఇట్లా తొట్టెలు అయితే కడతారండి. మేము కూడా కట్టామండి. ఆ తల్లి కరుణించి మళ్ళీ తల్లి పండగ వరకు మేము కూడా కొడుకునన్న బిడ్డనన్ను ఎత్తుకొని ఇలా రావాలని మనస్ఫూర్తిగా వేడుకొని అయితే తొట్టెలు అయితే కట్టుతున్నామండి. ఇక్కడ చాలామంది ఇలా తొట్టెలు కట్టారండి. తొట్టు ఊపితే మన ఇంట్లో తొట్టు ఊతుందట. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్తే ఇక ఇక్కడ జంపన్న వాగుల దర్శనం చేసుకున్నాం, కొబ్బరికాయ కొట్టినాం. ఇది పూర్తయింది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ తల్లి దగ్గరికి పోవాలి. నమ్మక్క సారక్క తల్లి దగ్గరికి పోయేటప్పుడు అయితే ముందైతే మేము పోయిన సంవత్సరం పోయినప్పుడు ఆటోలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ రోజు మాత్రం ఆటోలు లేవు, ఎందుకంటే ఈరోజు సీఎం గారు వస్తారు. చాలా మంది ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక చిన్నగా సెల్ఫీలు అయితే దిగేసాము. ఇక్కడ నుండి నడుచుకుంటూ పోతున్నామండి. జంపన్న వాగు నుండి మధ్యలో అయితే బ్రిడ్జ్ ఉంటుందండి, అటు ఇటు బాగుంటుంది. ఈరోజు రష్ చాలా ఉన్నారండి. ఇంకా పున్నం వరకు ఎంతమంది ఉంటారో తెలియదు. ఇప్పటికి ఇంతమంది ఉన్నారంటే ఇవాళ అమావాస్య అండి. మేము అమావాస్య రోజు స్టార్ట్ అయినాం. ఈరోజే సీఎం గారు వస్తారు. ఇక ఇక్కడ గాంధీజీ గారు ఉన్నారండి. అందరు సెల్ఫీలు దిగుతారు, మనీ వేస్తారు. ఇక చూడండి, ఇటు సైడ్ నుండి గుర్రం పోతుంది. మా బుడ్డోడు అయితే అలసిపోయిండు ఫ్రెండ్స్. ఇక నడుస్తున్నామండి. ఇక పొలాల రోడ్డు మించి వెళ్తే దూరం అనేసి పొలాలకి వెళ్తున్నామండి. ఇక వస్తారు అందరూ మా వాళ్ళు. మేమైతే మినీ బస్లో వెళ్ళామండి. ఇక మీకు తెలిసిందే కదా, మా ఆంటీ మాకు దావత్ ఇచ్చింది మేడం. ఇక తల్లికి అయితే బంగారం తీసుకెళ్ళామండి. ఆ తల్లికి సమ్మక్కకు సారక్కకు బంగారం అయితే ఇక దగ్గరికి వెళ్ళినాక నెత్తి మీద పెట్టుకొని అయితే పోతున్నాం. ఇక ఆ తల్లిని మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. జనాలు బాగున్నారు. దర్శనం అయితే పూర్తయిందండి. ఒక 1 అవర్ పట్టింది దర్శనం కావడానికి. ఇక దర్శనం పూర్తయినాక అయితే కోడిని అయితే ఎగరేసామండి. ఇక్కడ ఎదురు కోడి ఎగరేయాలి కదా, అందుకే ఎగరేసాడు మా ఆయన.
ఇక్కడ చూడండి మొత్తం అన్ని డెకరేషన్ కోసం అయితే ఫ్లవర్స్ అరేంజ్ చేస్తారండి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మీటింగ్ ఉంది, కేబినెట్ మీటింగ్ పెట్టారండి, సీఎం గారు వస్తారని. ఇక వెళ్తున్నామండి. దర్శనం పూర్తయింది కనుక మా వెహికల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఆటో ఫెసిలిటీ అయితే లేదు ఈరోజు, కొంచెం నడవడం వల్ల అందరం టైర్డ్ అయిపోయామండి. ఇక్కడ ఖమ్మం దగ్గర కొంచెం వీడియో అయితే తీసాము. ఇక మొత్తానికి అయితే వచ్చాము. మా వెహికల్ దగ్గరకు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళి అయితే వంట చేసుకుంటున్నాము. ఆంటీ వాళ్ళు చూడండి, ఇక అందరూ ఒక్కొక్కరు పని చేస్తుర్రండి. చూడండి అంకుల్ వాళ్ళు అయితే సరదాగా మటన్ వండుతున్నాం. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ అందరు సరదాగా కూర్చున్నారు. అక్కడ వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తురండి. ఆకలి బాగా అవుతుంది, ఇంకా వంటలు అయితే కాలేదు. మా రమ్యక్క అయితే చికెన్ వండుతుంది ఫ్రెండ్స్. ఇక మా పెద్ద అంటే చిన్న అంటే ఇద్దరు మటన్ వండుతురు, అక్క చెల్లెలు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వనంలో వండుకుంటున్నాం. చాలా ఆహ్లాదకరంగా ఉంది, ప్రకృతి అయితే లోపల గోకుతుంది. చికెన్ కలిపి పెట్టినాం, మటన్ కడిగి పెట్టినాం. 10 కిలోల చికెన్ 4 వేస్తారు ఫ్రెండ్స్. వంట పూర్తయిందండి, ఇక తింటున్నాం. ఇప్పుడైతే టైం అయితే 2:45 అవుతుంది. మొత్తానికైతే ట్రిప్ అయితే ఇలా పూర్తయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ మాత్రం చేయండి.